స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. మరొక ఈ సమయాన్ని దేవుడు ఇచ్చిన దేవాది దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. మహాన్నతుడా, మహాగండ, జీవగల తండ్రి, జీవాధిపతి, నీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. అయ్యా, మరొక సమయాన్ని బట్టి నా తండ్రి, నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, అరుపురాని దీనరాలి నీ దాసురాలి నాయన, నీ పాదాల చెంతకి వచ్చి ఉండగా నా ప్రభువా, విత్తుతున్న ఈ విత్తనాన్ని నా ప్రభువా మంచి నాల మీద పడిలాగిన మీరు సహాయం చేయండి. అడ్డుపడుతున్న దురాత్మ శక్తులు, అంధకార శత్రు, దెయ్యపు శత్రు, విగ్రహ శత్రు యేసు నామంలో బంధింపబడుగాకనైనా బంధిస్తున్నానైనా లయపరచండి, కాల్చివేసి బూడిద చేయమని ప్రార్థిస్తున్నా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని నాకు మాకు అనేకులకి దయచేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకొని నీ వాక్కు శక్తినిచ్చిన నన్ను వాడుకోమని, నీ నామానికి మహిమ ఘనత పొందుకోమని, వింటున్న ప్రతి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమార్థంగా జీవించే కృపని వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగింది పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, మా హృదయపూర్వక వందనాలు. మరొక అంశంతో దేవుడు మీ ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవాది దేవుడికి చెల్లించుకుంటున్నా. హల్లెలూయా. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 19 నుంచి కొన్ని మాటలు. హల్లెలూయా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. మన అంశం ఏంటంటే, దేవుడిచ్చిన అంశాన్ని, కష్టకాలములో నీవు ఎవరికి మొరపెట్టాలి. హల్లెలూయా. మన అంశం కష్టకాలములో నీవు ఎవరికి మొరపెట్టాలి. హల్లెలూయా అనే అంశం మీద మనం దేవుని మాటలు ధ్యానించుకొని ముందుకు వెళ్దామండి. అయితే చూడండి, 107వ కీర్తన 19వ వచనము, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి ఆయన వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపెను. ఎవరు పంపారంట? ఏం పంపించాడు? కష్టకాలం ఉందంట మనము దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వాక్కును పంపిస్తాడు. హల్లెలూయా. వాక్ అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథమే. మన కష్టకాలం ముందు మనకు ఒక అనుకోకుండా మనం వాక్యాన్ని వింటాము. మా ఫోన్లో కానీ టీవీలో కానీ ఆన్ చేసినప్పుడు వాక్యాలు వస్తాయి. అవి విన్నప్పుడు మన హృదయము, నలిగిపోయిన హృదయం కూడా బలపరచబడతాం మనం. ఆ వాక్కు, అది దేవుడు వాక్కును పంపిస్తాడు. ఆ వాక్యాన్ని వినేటప్పుడే కానీ, పరిశుద్ధ గ్రంథం ధ్యానించేటప్పుడే కానీ ఆయన వాక్కుని రిలీజ్ చేస్తాడంట. హల్లెలూయా. ఆ వాక్కుని పంపించేటప్పుడు ఆ వాక్కు మనల్ని బలపరుస్తుంది. మనుషుల వాక్కు మనల్ని బలపరచదు. హల్లెలూయా. మన కష్టకాలం అందంట దేవునికి మొరపెట్టాలంట. కష్టకాలమందు దేవునికి మొరపెడితే ఆయన వాక్కును పంపిస్తాడు. మనం ఎగ్జాంపుల్గా మన స్నేహితుల దగ్గరకో బంధుమిత్రుల దగ్గరకో వెళ్ళి, లేకపోతే మన అయిన వారి దగ్గరకో వెళ్ళి మన కష్టకాలమున మన వారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చిందని మనం మొరపెట్టుకుంటే వారు ఏం చేస్తారు? అవునా, నీ కష్టం వచ్చింది, అవును ఇక్కడే నిలబడు, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి ఓ బస్తా బియ్యం కట్టో లేకపోతే ఓ బస్తా సరుకులు తెచ్చి ఇవ్వరగా. కానీ దేవాది దేవుడంట కష్టకాలం ఉందంట ఆయన వాక్కుని రిలీజ్ చేస్తాడంట, వాక్కుని పంపిస్తాడంట. హల్లెలూయా.
మనుషులు అయ్యో వచ్చిందా, అదే మన విశ్వాసులకు కానీ తోడు సహోదరులకి మనం చెప్పామంటే, బెదరు నాకు ఈ కష్టం వచ్చిందంటే, అవునా బెదరు నేను ప్రార్థన చేద్దాంలే అంటారు. సిస్టర్ నాకు ఈ యొక్క కష్టం వచ్చిందంటే, అవునా ప్రార్థన చేద్దాంలే అంటారు. అందరూ కొందరు వారికి తోచిన సహాయం వారు చేస్తారు. అది ఒక పూట రావచ్చు, 2 రోజులకి రావచ్చు, 1 రోజుకి రావచ్చు. కానీ దినదినము పోషించే దేవాది దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్కుని పంపిస్తాడంట. హల్లెలూయా. ఆ వాక్కు ఎలా పంపిస్తాడు చూద్దాం. 20వ వచనం ధ్యానిద్దాం. 107వ అధ్యాయము కీర్తన 19:20. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. మనుషులు మనల్ని బాగు చేయరు, కానీ దేవుని వాక్యం అంట మనల్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుందంట. హల్లెలూయా. 20వ వచనం ఉంది కదా, బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. బాగు చేయటమే కాదు, కానీ పడిన గుంటలో నుండంట దేవుడు పైకి లేపుతాడంట. హల్లెలూయా. కష్టకాలమున దేవుడు ఆయన వాక్కును పంపిస్తాడు, ప్లస్ ఏం చేస్తాడు? పడిన గుంటలో నుండి పైకి లేపుతాడు. మనుషులు ఎలాంటి మనస్తత్వాలంటే, పడేద్దామని చూస్తారు కానీ పడిన వారిని లేపాలని చూడరు. పడిన వారిని కృంగదీస్తారు, లేకపోతే పడకుండా నిలబడిన వారిని కూడా పడేయాలని చూస్తారు, ఇంకా కృంగదీయాలని చూస్తారు. అంటే అసూయ అన్నమాట. అలాంటి అసూయ ద్వేషాలు దేవునికి ఉండవు. హల్లెలూయా. అందరూ ఒకటే. దేవునికి ఏమన్నాడు దేవుడు? నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి ఉన్నారు. హల్లెలూయా. మరి నీతిమంతుడు ఎవరయ్యా అంటే, దేవాది దేవుడు యేసయ్య ఒక్కడే నీతిమంతుడు. అందుకు ఆయన పడిన వారిని లేవనెత్తుతాడు, కానీ నిలబడి వారిని పడేయాలని చూసే దేవుడు కాదు, కానీ మనుషులు చూస్తారు అలాగా. హల్లెలూయా. రెండోదిగా మనము ఎందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, అదే 107వ కీర్తన 107వ అధ్యాయము దావీదు కీర్తన 13-14 వచనం చూస్తే, ఇక్కడ కూడా అంటాడు కదా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. 14వ వచనం, వారు కట్టలను తెంచెను, చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. హల్లెలూయా. దేవుడు కష్టకాలములో ఏమేమి చేస్తాడంటే, మనం మొరపెట్టినప్పుడు, కష్టకాలములో మనం మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపించే దేవుడే కాదు, కానీ ఆయన వాక్కుతో బాగు చేసే దేవుడు. ఆయన మనల్ని గుంటలో నుంచి లేపే దేవుడు. మళ్ళీ 13-14 వచనాలు అంటున్నాయి కదా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. ఆపదలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు విడిపిస్తాడంట. హల్లెలూయా. అది ఎప్పుడు నువ్వు మొరపెట్టితేనే. ఇప్పుడు సపోజ్ మన పిల్లలు ఉంటారు, ఏ విషయంలో అయినా సరే మనము అమ్మ ఇది అని వారు అడగంది మనం అన్నం కూడా పెట్టం. అమ్మ నాకు ఆకలి వేస్తుందంటే అడగంది అన్నం పెడతామా? పెట్టము. వాడికి ఆకలి వేయట్లేదేమో అనుకుంటాం. సపోజ్ మన కళ్ళ ముందు ఆడుతా పడిపోతాడు, వాడికి దెబ్బ తగిలినా సరే, అమ్మ నాకు దెబ్బ తగిలిందని నన్ను పిలవకోకుండా ఉంటే నేను చూసి కూడా ఏమనుకుంటా, వాడికి దెబ్బ తగలలేదేమోలే, బాగానే ఉన్నాడేమో, అందుకే వాడు కేక వేయలా, అంటే మొరపెట్టలా, నాకు అమ్మాని నన్ను పిలవలా అని మనం అనుకుంటాం భూ సంబంధంగా. యేసయ్య కూడా సేమ్ అంతే. నువ్వు కష్టకాలంలో ఉన్న దేవుడికి కనిపిస్తుంది. అయితే నువ్వేం చేయాలంటే, దేవుడు కలుగు చేసుకోవాలంటే నీవు కష్టకాలమందు దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. యేసయ్యా అని పిలవాలి.
దేవా అని పిలవాలి. యేసయ్యా అని పిలిస్తే సమీపంగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. పిలిస్తే పలికే దేవుడు, సమీపంగా ఉంటాడు. ఎమ్మంటనే లేపుతాడు దేవుడు, ఎమ్మంటనే పట్టుకుంటాడు దేవుడు. హల్లెలూయా. కష్టకాలమున మనం మొరపెట్టాలి. మొరపెట్టకపోతే ఇక్కడ కార్యాలు జరగవు. మనం భూ సంబంధంగా మన పిల్లలు మనల్ని అడిగితేనే మనం ఇస్తాం, అడగకుండా ఏది మనం ఇవ్వలేం. అంటే వాడికి అవసరం లేదేమో అనుకుంటాము. దేవుడు కూడా అంతే. హల్లెలూయా. మనం మొరపెడితేనే దేవుడు మనకేమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. అయితే 14వ వచనం, వారు కట్టలను తెంచివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించును. హల్లెలూయా. మరణాంధకారణం అంటే ఏంటి? మరణము వచ్చే ఆపదలు కూడా ఉంటాయి. మనం ప్రయాణిస్తూ ఉంటాం, మన ప్రమేయం లేకుండానే అవతల వచ్చి గుద్దొచ్చు, లేకపోతే దుష్టుడు ఏ రూపంలో అయినా సరే వస్తాడు. అయితే ఆ మరణము మనల్ని దగ్గరికి దరి చేరనీయకుండా దేవుడు మనల్ని రప్పిస్తాడంట. హల్లెలూయా. అలాంటి దేవుడు. కష్టకాలంలో ఏం చేయాలి? మన అంశం, కష్టకాలమందు నువ్వు ఎవరికి మొరపెట్టాలి? ఆప్షన్ ఏ దేవునికి, ఆప్షన్ బి మనుషుడికి అని రాసుకో. హల్లెలూయా. అయితే మనం ఎవరికి మొరపెట్టాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవాది దేవుడికి మొరపెట్టాలి. హల్లెలూయా. చాలామంది ఎవరికి మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు, మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. మొరపెట్టుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఏదైనా కష్టం వస్తే మీకు చెప్తే నేను మొరపెట్టుకోవడం అదే. నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చిందని. ఇంకా ఎందులో మనం మొరపెట్టాలి దేవుడి కంటే? హల్లెలూయా. చూడండి, అదే దావీదు 107వ అధ్యాయము. హల్లెలూయా. 9వ వచనం, కుటుంబాన్ని పోషించుకోలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నువ్వేం చేయాలి? హల్లెలూయా. కష్టకాలం అంటే అలా చాలా ఉంటాయి. కష్టకాలం అంటే ఒక మరణం నుంచి లేపడమే కాదు, గుంటలో నుంచి తీయడమే కాదు, కానీ భూ సంబంధంగా అవసరమైన చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఏమిటియో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ముందుగా ఏం ధ్యానించుకుందాం? ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలాగ మనం మొరపెడితే విడిపిస్తాడనేది మనం మాట్లాడుకున్నాం. అయితే రెండవదిగా కుటుంబం, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు జాబు చేసుకుంటూ కూడా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నావు. అయ్యో నా కుటుంబానికి నేను తెచ్చి పెట్టుకోవాలి అని నువ్వు ఆశ కలిగి ఉన్నా నువ్వు తెచ్చి పెట్టుకోలేకపోతున్నావు. భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, నేను తెచ్చి పెట్టుకోవాలి, నువ్వు ఆశ కలిగి ఉన్నప్పటికీ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ఇదిగో అలాంటి వారికి దేవుడు ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, అదే దావీదు కీర్తన 107వ అధ్యాయము 9వ వచనం, ఏలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆకలగొనిన వారి ప్రాణమును మేలులతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. 9వ వచనం ఇలాగ సెలవిస్తుంది కదా, ఏలయనగా అంటే ఆశగల ప్రాణాన్ని అంట దేవుడు తృప్తిపరుస్తాడంట. నేను నా కుటుంబానికి తెచ్చి పెట్టుకోలేకపోతున్నానే, నువ్వు ఆశపడి ఉంటావు, కానీ నీకు ఆర్థికంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు. కానీ దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. తృప్తిపరుస్తాడు. మనుషులు తృప్తిపరుస్తారా? అయ్యో నాకు ఈ ఇబ్బంది ఉంది, నా కుటుంబానికి నేను తెచ్చి పెట్టుకోలేకపోతున్నానని ఒక మనుషుడి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆ మనుషుడు ఏమన్నా వచ్చి, అయ్యో అవునా, ఉండు, నువ్వు ఎంతగా ఆశపడుతున్నావంటే నాకు అంత అర్థమైంది నీ మాటల్లో, నీ ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తా, నేనున్నానుగా నీకెందుకు అని మనుషులు భరోసా ఇస్తారా? ఇవ్వరు. కానీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఏలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలగొనిన వారిని ఆయన మేలులతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. మేలులతో నింపుతాడంట. ఒక పూట, ఒక గడియ, ఒక రోజా కాదు, దినదినము అనుదినం ఆహారం మాకు దయచేయము ప్రభువా అని పరలోక ప్రార్థనలో ఎలా నేర్పించాడో దేవాది దేవుడు, అలాగ అనుదిన ఆహారం అనుదినము కూడా మేలులతో తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులతోటి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానని
మరి బాధపడుతూ ఉన్న వారులారా, ఇదిగో యెహోవాకు ఇలా సెలవిస్తుంది, హల్లెలూయా, నీ కష్టకాలము నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. అయితే 1 రాజులు గ్రంథం చూద్దాము. 1 రాజులు 19వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆహారాన్ని కష్టకాలమందు ఎలాగ పంపిస్తాడంటే, హల్లెలూయా, 1 రాజులు గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. అతడు వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చెయ్యుమని చెప్పెను. హల్లెలూయా. ఎవరు అతడు? ఏలియా. హల్లెలూయా. ఏలియా మరి ఒక రాణి చంపుతా, నిన్ను ఈ సమయానికి, రేపటికి ఈ సమయానికి నిన్ను చంపుతాను ప్రకటిస్తే, తనెవరు నన్ను చంపడానికి ప్రభువా, తనకు ఆ అర్హత లేదు, ఆ వాక్కుని నెరవేర్చను, నేను నా ప్రాణము నీకు మాత్రమే అధికారం ఉంది, తీసే అధికారం ఉంది అని చెప్పి ఈ ఏలియా పారిపోతాడనమాట, దొరకకుండా. ఆ పారిపోతా ఈ ఒక అడవిలో ఒక సమయాన్న ఆ బాదము వృక్షము కిందంట పడుకున్నాడంట. పడుకొని ఎలాగా, ప్రభువా ఇదిగో నేను చనిపోయిన వారు ఎలా పడుకుంటారు అట్లా పడుకొని, ప్రభువా ఇదిగో నేను ఇంకా సిద్ధంగా ఉన్నా, తను నా ప్రాణం తీసుకుంటానికి వీలు లేదు, నువ్వు తీసేసుకో అని చెప్పి దేవుడికి అప్పగించుకుంటాడు. కానీ దేవుడు ప్రాణం తీసేసుకున్నాడా? హల్లెలూయా. దేవుడు ప్రాణం తీసేసుకున్నాడా? లేదండి, దేవదూతను పంపించాడంట. హల్లెలూయా. దేవదూతను పంపించి, చూడండి 5వ అధ్యాయం, అతడు బాదవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా. అంటే ఏంటి? నిద్రించుచుండగా అంటే నిద్రపోతున్నాడు. హల్లెలూయా. ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టిందంట. ముట్టి లేపి, నీవు లేచి భోజనము చెయ్యమని చెప్పెను. హల్లెలూయా. అయితే అతడు చూచినంతలో అతని తల క్రింద నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడెను. హల్లెలూయా. హల్లెలూయా. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. హల్లెలూయా. ఏలియాకి ఆహారం ఎవరు పంపించారు? ఏలియా స్నేహితులు పంపించారా? ఏలియా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు పంపించారా? లేకపోతే ఏలియా వారి బంధుమిత్రులు పంపించారా? లేకపోతే వారి సంఘస్థులు పంపించారా? లేకపోతే ఎవరు పంపించారు? వారు నమ్ముకున్న వారిని వెంబడిస్తున్న వారి దైవ జనాలను పంపించారు. ఎవరు పంపించారు ఏలియాకి? దేవాది దేవుడు, మన ఆకలిని కూడా తెలిసి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఏలియా, అయ్యా తనెవరు నా ప్రాణం తీసుకోవడానికి? నీకు మాత్రమే హక్కు ఉంది, నువ్వు తీసుకో. తన కోరికని, తన మాటని నెరవేర్చనికూడదు. నీ చిత్తమే నెరవేర్చబడును గాక ప్రభువా అనుకొని ఆయన అప్పగించుకొని పడుకున్నప్పుడు దేవుడు ప్రాణం తీసుకున్నాడా? ప్రాణం పోసాడండి. హల్లెలూయా. దేవదూతను పంపించాడంట. వేడి నిప్పుల మీద కాల్చిన అప్పములను నీలబుడ్డి చూచి తిని మరలా పరుండును. అంటే మరలా పడుకున్నాడు. ఇప్పుడు చచ్చిపోయేవాడికి భోజనం ఎందుకండి? హల్లెలూయా. చచ్చిపోదామని సిద్ధపడ్డాడు, చనిపోయేవాడికి భోజనం ఎందుకు? కానీ తిన్నాడు, మరలా పడుకున్నాడు, ప్రభువా మళ్ళీ తీసేసుకో అని. మరలా చదువుకుంటా ఉంటే, అధ్యాయం కిందకి వెళ్తూ ఉంటే మరలా దేవదూత వస్తుంది, మరలా భోజనం ఇచ్చి, మరలా ఒక దినమంతా నువ్వు నడువు, ప్రయాణం చెయ్యి, నీకు కావాల్సిన శక్తి, ఒక దినమంతా ప్రయాణం చేయాల్సిన ఒక శక్తి నీకు కావాలి కనుక నువ్వు మరలా ఈ భోజనం తినని ఆ అధ్యాయం చదువుకుంటా ఉంటే ఎంత సంతోషం వేసిద్దంటే అంత బలపరచబడతాము. మన ఆత్మకు ఆహారం, శరీరానికి ఆహారం ఎలా తీసుకుంటామో మన ఆత్మకు కూడా ఆహారము కూడా వాక్యమే. హల్లెలూయా. అనుదినము మనం ఆహారము, భోజనం శరీరానికి ఎలా ఇస్తామో మనం ఆత్మకు కూడా వాక్యాన్ని అలాగా ఇస్తూ ఉంటే మనం బలపరచబడతా ఉంటాము, మనం బలం పొందుకుంటా ఉంటాం. మనుషుల మీద ఆధారపడ బుద్ధి అవ్వదంతే. హల్లెలూయా. చిన్నది వచ్చినా సరే మనం దేని మీద ఆధారపడాలనిపించింది? దేవుడి వైపే చూడాలి. యేసయ్యా 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 అడుగడుగున స్తుతించేవారుగా మారిపోతాం. హల్లెలూయా.
అది ఏలియాకి ఆహారం పంపిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా పోషిస్తాడు. హల్లెలూయా. ఏలియాకి దేవదూతలతో పంపించాడు ఆహారము. అట్లాగే ఏలియాకి పంపించిన దేవదూత ఏలియాకి పంపించిన ఆహారము నీకు కూడా, నీ కుటుంబాన్ని కూడా, నువ్వు బాధపడుతున్నావే అదే దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, ఏలియా సేవిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవదూతను పంపిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. ఏం భయపడవసరలా. అది ఎలా వస్తుందో కూడా మనము ఊహించలేము. ఆయన కార్యాలను వివరించలేము. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టు చేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మూడవదిగా కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనము. దేవుడు ఇంకా మళ్ళీ మనం ఎక్కడ మార్పొట్టాలంటే ఆరోగ్యము కూడా ఒక ఆపదే. అనారోగ్యము కూడా ఒక ఆపదే. 30వ కీర్తన 2వ వచనం. హల్లెలూయా. అనారోగ్యం కూడా మనకి ఒక ఆపదేనంట. అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 30వ అధ్యాయము 22వ వచనము. హల్లెలూయా. భీతి చెందిన వాడినై నీకు కనబడకుండా నేను నశించనేమోననుకుంటుని. హల్లెలూయా. ఆయనను నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించితివి. హల్లెలూయా. మన అనారోగ్యం, మన రోగము కూడా ఒక ఆపదే. మనకు ఇప్పుడు భయంకరమైన రోగాలు వస్తున్నాయి. అదేం రోగాలు? దీర్ఘ రోగాలు వస్తున్నాయి, వస్తే తగ్గవు అనే రోగాలు కూడా వస్తున్నాయి. అది కూడా ఒక ఆపదే. ఆ దీర్ఘకాలం రోగాలు కూడా ఆపదే. ఆ ఆపదలో కూడా మన శరీరము దృఢంగా శక్తితో జీవాన్ని నింపుకొని ఎండు నెముకలు జీవం పోసిన దేవాది దేవుడికి మనం ఏం చేయాలంటే మనం శక్తితో, మనం ఆరోగ్యంతో, ఆయుష్తో ఉంటేనే దేవుని స్తుతించగలుగుతాము. భూ సంబంధం మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలుగుతాం. కనుక మనకి అనారోగ్యము కూడా ఏంటంట, అది కూడా ఒక ఆపదే. హల్లెలూయా. అప్పుడు కూడా ఏమని మనం మొరపెట్టాలి? విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాకు శక్తి నువ్వు, ఎండు నెముకల్ని నువ్వు జీవంతో నింపిన దేవా, నా ఎముకల్లో కూడా నువ్వు జీవాన్ని నింపు. నీ సాక్షిగా, నీకు మహిమాద్రంగా నేను నిలబడతానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానంలోకి రా. ఒక తీర్మానంలోకి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థించే ఆ దుష్టుడు పెట్టిన ఆ రోగ బలహీనత నీ శరీరంలో నుంచి విడుదల పొందునుగాక. హల్లెలూయా. అది లయపరచబడునుగాక. నీకు స్వస్థత వచ్చునుగాక. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఒక రోగము కూడా చెప్పండి, ఒక రోగము కూడా ఏంటంట, ఆపదే. హల్లెలూయా. అప్పుడంట మనం ఏం భీతి చెందుతాము. అవును కదా. ఏదైనా జ్వరమో ఎలాంటి జలుబు వస్తే భయపడము. కానీ మనం ఎప్పుడు భయపడతాము? షుగర్ అంటే భయం వేసిపోద్ది, థైరాయిడ్ అంటే భయం వేసిపోద్ది. ఇంకా రోగాలు ఏమైనా కొంచెం పెద్ద వస్తే అమ్మో నాకు వచ్చేసిందంట అని భయం పడతాం. అవునా? అట్లాగా కొంచెం అంటే తగ్గదేమో అని తెలిసిందంటే అప్పుడు మనలో ఏం కలిగిద్ది? ఒక భీతి కలిగిద్ది. జ్వరం వస్తే భయం పుట్టిద్దా? ఒక డోలా వేసుకుందాంలే, తగ్గిపోద్ది. జలుబు టాబ్లెట్ వేస్తే అయిపోద్ది, దాందే ఉంది, అది నన్నేం చేసిద్దిలే అని మనకేమనిపించిద్ది? మనసులో ధైర్యంగా ఉంటాం. కానీ మన పొరపాటున ఏదైనా షుగర్ అండి మీకు అంటే, షుగర్ వచ్చేసిందా, అయిపోయింది నా పని. థైరాయిడ్ అంటే అమ్మో థైరాయిడా, అయిపోయింది నా పని అని అనుకుంటాం మనం. అప్పుడు వస్తుంది అన్నమాట. ఏంటిది? అప్పుడు భీతి పుట్టిద్ది. హల్లెలూయా. ఎందుకంటే ఇది తగ్గదు. దీర్ఘకాలం వేయాలి. ఏంటిది? పంపించాలి దానికి ఆహారము, దాన్ని అది మెలకువగలిగి అది ఏమంటారు, బొస్సు కొట్టుకోకుండా అది మెల్లగా సైలెంట్గా ఉండాలంటే మనం దాన్ని ఏం చేయాలి? టాబ్లెట్ ద్వారాగా పడుకోబెట్టాలన్నమాట. అది అని మనము ఇంకా భయపడిపోతాం, అయ్యో వచ్చేసిందా అని.
ఆ భీతి సమయంలో కూడా మనం దానికి కూడా భయపడవసరలా. ఆ షుగరు వ్యాధి ఏమీ చేయదు, ఆ థైరాయిడ్ ఏమీ చేయదు నిన్ను. హల్లెలూయా. నువ్వే దాన్ని యేసు రక్తంలో కాల్చి వేసేస్తావు. హల్లెలూయా. ఆ కాల్చి వేయాలంటే నువ్వేం చేయాలి? ప్రభువా, ఈ దేహం నీది, ఈ దేహంలో ఉన్న ఆత్మ నీది, నేను పీల్చే గాలి, ఈ జీవము నీది, నువ్వు ఇచ్చిన ఈ యొక్క అనారోగ్యము కూడా నీదే. నేను మొత్తువాడిని నేనే, స్వస్థపరచువాడిని నేనే అంటాడు వాక్యంలో. అంటే ఏంటి? కొట్టేది ఆయనే, మరలా స్వస్థపరిచేది ఆయనే, ముట్టి బాగు చేసేది కూడా ఆయనే. యేసయ్యే మనల్ని కొడతాడు, యేసయ్యే మనల్ని బాగు చేస్తాడంట. హల్లెలూయా. పిల్లలు అల్లరి చేసినప్పుడు గబాలను మనం ఏం చేస్తాం? వాళ్ళకి కొడతాం మనం. ఎందుకంటే వారికి తెలియట్లా, వినట్లేదు. వారు మంచిగా వారి బ్రతుకు బాగుండాలంటే, వారి జీవితం బాగుండాలంటే, వారు ఎదిగే కొందు వారి లైఫ్ బాగుండాలంటే మనం ఏం చేస్తాం? కొడతాము. కానీ వారు అర్థం చేసుకోరు. అయితే అమ్మకి నేనంటే ఇష్టం లేదేమో, నాన్నకి నేనంటే ఇష్టం లేదేమో, అందుకని నన్ను ఇలా చావు కొడుతున్నారు అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఎందుకు కొడతాం? మనం వారు సరి చేయబడతారు, వారి భవిష్యత్తు బాగుంటుంది అని మనం కొడతాము. యేసయ్య కూడా అంతే, మనం ప్రేమతో కొడతాం. వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి కొడతాం. మనం ప్రేమించకపోతే వాడు ఎటుపోతే నాకెందుకులే అని అనుకుంటాం. వాడు ఎన్ని వేషాలు వేసి వాడు ఎన్ని రోడ్ల మీద తిరిగి వచ్చినా మనం పట్టించుకోము. ఎందుకంటే వాడు అంటే మనకి ప్రేమ లేదు. హల్లెలూయా. యేసయ్య కూడా అంతే, మనల్ని కొడతాడు, మరలా దగ్గరికి లాక్కుంటాడు, మనల్ని బాగు చేస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏంటి? ఎందుకు కొడతాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొడతాడు ఆయన. హల్లెలూయా. మనల్ని ప్రేమించే దేవుడు కాకపోతే మనకి శ్రమలు ఉండవు, వ్యాధులు ఉండవు, బాధలు ఉండవు, దుఃఖం ఉండదు, సంతోషమే, ఎల్లప్పుడూ ఎంజాయే. అది పాపంలో ఎంజాయ్, లోక సంబంధమైన ఎంజాయ్ చేస్తూనే ఉంటావు. కానీ అది ఆ లోక సంబంధమైన ఎంజాయ్లు అది పరలోకం తీసుకెళ్ళదు. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా మనం బ్రతుకుతున్నామంటే మనకి శ్రమలే ఉంటాయి, మన కష్టాలు, మన బాధలు అన్నీ అనుభవించాలి. ఇవన్నీ అనుభవిస్తేనే మనం పరలోకాన్ని పొందుకుంటాం. నాకు పరలోకం వద్దు, నాకు ఈ లోకంలో నాకు సంతోషం కావాలయ్యా, నువ్వు మొరపెట్టిన అది కూడా నీకు ఇచ్చేస్తాడు. అదేంటిదంటే నీకు భూ సంబంధంగా సంతోషంగా నువ్వు ఉండగలుగుతావేమో, కానీ మరణం అనే ఒక రోజు వచ్చా కానీ ఆత్మని, దేహాన్ని విడిచిపెట్టాక ఆ దేహము, ఆ ఆత్మ నరకాగ్నిలోకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఇది కావాలా? మీకు లోక సంబంధమైన ఎంజాయ్ కావాలంటే నరకంలోకి ఆత్మ నశించిపోద్ది. నో, నా ఆత్మ నశించిపోకూడదు, నా ఆత్మ పరలోక రాజ్యం చేరాలి అని నీవు అనుకుంటే ఈ భూ సంబంధంగా శ్రమలు, వ్యాధులు, బాధలు అన్నీ కూడా నువ్వు సంతోషంగా స్వీకరించు. కొంతకాలమే శ్రమలు అంటుంది వాక్యం. హల్లెలూయా. కొద్ది కాలమే అంటుంది శ్రమలు, జీవిత కాలము అని చెప్పట్ల. అంటే పరీక్షింపబడతాము. మన 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఇన్ని రోజులు పరీక్షలు ఉంటాయి. 4 రోజులు, వారం రోజులు పరీక్షలు రాస్తాం అంతే. తర్వాత మనం సంవత్సరం అంతా పరీక్షలు రాస్తామా పాస్ అవ్వడానికి? లేదు. ఒక వారం రోజులు పరీక్ష రాస్తే చాలు, పాస్ అయిపోతాం. అలాగే యేసయ్య బిడ్డలుగా మనం యేసయ్య మార్గంలో ఉన్నప్పుడు మనము కూడా ఏం చేయాలి? పరీక్షించబడతాం కనుక ఆ పరీక్షలో మనం కూడా ముందుకు సాగుతూ వెళ్ళాలి. హల్లెలూయా. అందులో గెలిస్తే నీకు సంతోషమే, ఆనందమే. హల్లెలూయా. సంతోషంగా ఉండుడి, మరలా చెబుతున్నా సంతోషంగా ఉండుడి. అయితే నీవేం చేయాలి? ఎడతెగక ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సంతోషంగా ఉండుడి, మరలా చెబుతున్న సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. హల్లెలూయా. మన దేవుడు మనకు అలాంటి మాటలు చెప్పే దేవుడు. సంతోషంగా ఉండండి. అయితే మీ క్షేమము కోసం మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకటి చదువుకుందాం. 31వ అధ్యాయము 22వ వచనం కూడా చూస్తే 31:2 వచనం, 31వి 2వ వచనము. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం కదా. 31:22 చదువుకున్నాం కదా. ఇప్పుడు 30వ అధ్యాయము 2వ వచనం.
హల్లెలూయా. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. ఏం చెప్పానండి నేను ఇందాక? రోగము కూడా ఒక ఆపదే. హల్లెలూయా. 30వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఏమంటున్నాడు? యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. మనమంట రోగంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పా కదా, అమ్మో నాకు ఇది వచ్చింది అది వచ్చింది, ఏదొచ్చినా భయపడ అవసరంలా. ఏదైనా సరే దేవుడికి మనం మొరపెట్టి ఆయనకు అప్పచెప్పగా ఆయన మనల్ని బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 7వ వచనం. ఆపత్కాలమందున విడిపించే దేవుడు. హల్లెలూయా. మనుషుడు ఈ మాట చెప్పడు. ఈ మాట మనుషుడు ఏ మాట? ఈ మాట మనుషుడు చెప్పడు. ఏ మాట అంటే చూద్దాం. ఆపత్కాలమందున విడిపించే దేవుడు మన దేవుడు. ఆపత్ అంటే ఎలాంటి ఆపద అది? కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 7వ వచనం. 81:7. హల్లెలూయా. ఎనభై 81:7 వాక్యం చదువుకుందాం. ఆపత్కాలమందున నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. హల్లెలూయా. ఆపత్కాలమందునంట దేవుడు మనం మొరపెట్టగా దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఎలాంటి ఆపద అది? ఎన్నో ఆపదలు అంటే ఎన్నో వస్తాయి. అరే నాకు ఈ ఆపద వచ్చిందిరా, నన్ను ఆదుకోవా అని మన మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆదుకోరు. ఎందుకంటే వాళ్ళు మనుషులు, వాళ్ళకి ఆపదలు వస్తాయి. అరే నాకు కూడా వచ్చిందిరా ఆపద, నన్నెవరు ఆదుకుంటారా అని అంటారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకుంటే, దేవా నాకు ఈ ఆపద వచ్చిందయ్యా, నన్ను ఈ ఆపదని నుంచి గట్టెక్కించయ్యా, నన్ను విడిపించయ్యా అని దేవుడికి మనం మొరపెట్టుకుంటేనంట ఆయన మనల్ని విడిపించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథము 58:9 వచనం కూడా చదువుకుందాము. మనుషుడు ఈ భరోసా ఇవ్వడు, ఈ మాట చెప్పడు, కానీ ఎవరు చెబుతారంటే యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 58. హల్లెలూయా. యెషయా గ్రంథము 58:9 వచనము. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానెను. హల్లెలూయా. ఏమన్నాడంట? మనుషుల దగ్గరికి వెళ్ళి మనము మొరపెట్టుకుంటారే నాకు ఈ ఆపద వచ్చిందిరా. ఎందులో? కీర్తనల గ్రంథం 81:7 వచనంలో ఏమని పలికాడు? యెహోవా దేవా, ఆపత్కాలమందున మొరపెట్టుకుంటే ఆయన 58:9 వచనంలో ఏమంటున్నాడు? అప్పుడు నీవు పిలవగా అంటే ఎప్పుడు? ఆపదలో ఉన్నప్పుడు నీవు పిలవగా ఆయన నేనున్నానని అనే దేవుడు అంట. హల్లెలూయా. మనం ఆపదలో మనుషుల దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకుంటే నేనున్నా, నీకెందుకురా నేనున్నానుగా అని అంటారా మన స్నేహితులు? లేకపోతే మన సిస్టర్స్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి, బెదరు నాకు ఈ ఆపద వచ్చిందంటే, బెదరు నీకేం కాదులే బెదరు నేనున్నానుగా అని భరోసా ఇస్తాడా? సిస్టరు నాకు ఈ ఆపద ఉందంటే, పర్వాలేదు సిస్టరు నేనున్నాగా భయపడకు అని ఆ మనుషులు మనకు ఇస్తారా? లేకపోతే మన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మనం వారికి వెళ్ళి మనం చెప్పుకుంటే, మేమున్నాంగా నీకు, నువ్వు భయపడమా కానీ భరోసా ఇస్తారా? ఎవ్వరు ఈ మాట చెప్పలేరు. నేనున్నానుగా నీకెందుకు అన్న మాట పెదాల మీద నుంచే వస్తుంది. ఆ సమయము చెయ్యవలసిన సమయం వచ్చినప్పుడు ఎవరు చెయ్యరు, కంటికి కనబడకుండా వెళ్ళిపోతారు. హల్లెలూయా. యోబు జీవితంలో కూడా అంతే. ఆపత్కాలమందున స్నేహితులు దూరముగా నిలిచి అతడు యోబేనా అని అనుకుంటున్నారంట. యోబేనా అంటే ఏంటి? యోబును గుర్తుపట్టలేని పరిస్థితిలో అయిపోయాడు.
యోబు నీకెందుకు నువ్వు ఇలా అయిపోయావా, మేమున్నావుగా, నీకెందుకు నువ్వు భయపడమా. కానీ యోబుని ఏమైనా బలపరిచారా? లేదు. సొంత భార్య అయినా బలపరిచిందా? ఎందుకు నువ్వు ఇంకా యెహోవాని స్తుతిస్తున్నా? యెహోవాని దూషించి చావరాదా అని అంటది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం నేనున్నాను అనే దేవుడు, నేనున్నానులే నీకెందుకు అనేది దేవుడా మనుష్యుడా? హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఈ వచనం చదువుకుందాము. అప్పుడు నీవు పిలవగా, ఎప్పుడు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును. దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడంట. ఏంటి? మనము ఒకరికి లెటర్ రాస్తాం కదా, ఆయన ఉత్తరం మనకు పంపిస్తాడు దేవదూతలతోటి. హల్లెలూయా. ఉత్తరం ఇచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానెను. హల్లెలూయా. యేసయ్యా నాకు ఈ ఆపదయ్యా అంటే, బేటా నేనున్నానంటాడు దేవుడు. హల్లెలూయా. నేనున్నాను బిడ్డ, నీకెందుకు, నేనున్నాననే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, దూతలతో ఆహారం పంపించే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. అంతేకాదు, అదే కదా మనం కష్టకాలమందును మనం ఏమని స్తుతించుకోవాలి దేవాది దేవుణ్ణి. హల్లెలూయా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండెనా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా. సాయము చేసి నీవు నాకుంటే, సాయము చేసి నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. నమ్మకమై అంటే నమ్మదగిన దేవుడు. మనం నమ్మొచ్చు యేసయ్యని. కష్టకాలమందున గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా. హల్లెలూయా. సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా అంటే మనం ఇలాగే పాడుకోవాలి. కష్టకాలమందున ఏమని పాడుకోవాలి? కష్టకాలమందున గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుండగా చాలు యేసయ్యా. మనుషుల వైపు చూడనయ్యా, నీ వైపే చూస్తా. కష్టకాలమందున మనం ఏం చేయాలంటే ఇలా స్తుతించుకోవడమేనండి. హల్లెలూయా. ఇలా స్తుతించుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోవడమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కష్టకాలమందున గుండె జారిపోయినా, మన గమ్యమే తెలియకుండా మనం ఉన్నప్పుడంట దేవునికి, దేవాది దేవుడికి ఏం చేయాలి? మనము మొరపెట్టాలి. హల్లెలూయా. మనం మొరపెట్టగా దేవుడు వినే దేవుడు. మన అంశం ఏంటో తెలుసు కదా. కష్టకాలమందున నీవు ఎవరికి మొరపెట్టాలి? ఆప్షన్ ఏ యేసయ్య లేదా దేవుడు. ఆప్షన్ బి మనుషుడు లేదా నరుడు. రాసుకో, నువ్వేమని టైటిల్ రాసుకుంటావో రాసి పెట్టుకో. ఆపదలో ఉన్నప్పుడు, కష్టకాలం ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ నువ్వు బలపడుతూ ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని దీవించునుగాక, దీవిస్తాడు. మనుషుల వైపు చూడకుండా నీ మార్గంలో, దేవుని మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మరి మనం మొదటగా ఏమంటాం? నీవు ఆపదలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాలి. రెండవదిగా దేవుడు చేసిన కార్యములు బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అది ఇంకొక వచనం ధ్యానించుకొని
మనం ముగించుకుందామండి. 107వ కీర్తన 15-21వ వచనం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. హల్లెలూయా. ఇవన్నీ చేసిన దేవాది దేవుడికి మనం ఏం చేయాలి? హల్లెలూయా, స్తోత్రం. 15వ అధ్యాయము, దేవుడికి స్తోత్రం, క్షమించండి, 107వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. మనం ఇవన్నీ చేసిన దేవుడికి ఎన్ని వచనాలు ధ్యానించి చదివించి చెప్పి మాట్లాడుకున్నప్పుడు అసలైంది మనం వదిలేస్తే బాగోదు. ఇది కూడా మనము ధ్యానించుకొని ముగించుకుందాము. హల్లెలూయా. 107వ అధ్యాయం, అదే మొదటి మనం అధ్యాయం ఏం తీసుకున్నాము అదే తీసుకుందాము. 107వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఇవన్నీ చేసిన దేవాది దేవుడికి మనం ఏం చేయాలంట? హల్లెలూయా. ఇవన్నీ చేసిన దేవాది దేవుడికి మనం ఏం చేయాలంటే 15వ అధ్యాయం వచనము, 107వ అధ్యాయము 15వ వచనము ధ్యానించుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకొని అసలైంది చెప్పుకోకపోతే బాగుంటుందండి. హల్లెలూయా. అసలైంది ఇదే. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇవన్నిట్లో మనం ఏం చేయాలో దేవుడు మనకు బయలుపరిచినప్పుడు ఇది కూడా మనము లాస్ట్ ఇది చేయాలి. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్తాము. మరి దేవాది దేవుడు ఎన్ని చేసిన దేవాది దేవుడికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలంట. హల్లెలూయా. అదే 21వ వచనం కూడా చూడండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 15వ వచనము కూడా అలాగే చెబుతుంది, 21వ వచనం కూడా అదే చెబుతుంది. ఏం చెప్తుంది? మనమంట దేవాది దేవుడు అవన్నీ చేసిన దేవాది దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అడుగడుగున స్తుతించే వారిగా మనం ఉండాలి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ధ్యానించుకుందాం. మన అంశము కష్టకాలమందున నీవు ఎవరికి మొరపెట్టాలి? హల్లెలూయా. నెంబర్ 1, నీవు ఆపదలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. నెంబర్ 2, దేవుడు చేసిన కార్యములను బట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నీ చేసిన దేవాది దేవుడికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మళ్ళీ నెంబర్ 3, బాధపడకు, భయపడకు. హల్లెలూయా. దేవదూతలతో ఆహారం పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానే, అయ్యో నేను ఈ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నానే, నేను ఎవరిని చేయి చాచాలి? హల్లెలూయా. తోకలాగా ఉంచడు దేవుడు, తలలాగా ఉంచే దేవుడు మనల్ని. ఒకరికి ఇచ్చేవారిగా ఉంచుతాడు కానీ అడిగేవారిగా దేవుడు మనల్ని ఉంచడు. హల్లెలూయా. బాధపడకు, భయపడకు. దేవుడు దేవదూతలతో ఆహారం పంపిస్తాడు. హల్లెలూయా. శరీర రోగములు కూడా వచ్చినప్పుడు కూడా నువ్వు భయపడకు. అమ్మో ఈ షుగర్ అంట, అమ్మో ఈ థైరాయిడ్ అంట, లేకపోతే ఇంక వేరే వ్యాధంట, ఇది తగ్గదు కదా, ఇది నేను చచ్చిపోతాను కదా అని నువ్వేమీ కృంగొద్దు, నలిగిపోవద్దు. అనారోగ్యమైన సరే మనము మన ఆయుష్ అంతా ఆయన చేతిలో ఉంది. జీవము మరణము దేవాది చేతిలో ఉందిగా, దేవాది దేవుడి చేతిలో ఉంది కనుక మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. ప్రభువా, నా అతిక్రమములు క్షమించయ్యా, నా దోషములు తొలగించయ్యా, నా మాలిని నామములు కడిగి వేయ్యా, నన్ను శుద్ధి చెయ్యయ్యా, పరిశుద్ధపరచయ్యా. నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకే బ్రతుకుతాను, నా కుటుంబాన్ని రక్షించుకుంటాను. రక్షణ పొందకపోతే నేను రక్షణ పొందుకుంటానయ్యా. నువ్వు రక్షింపబడితే ఆత్మీయ జీవితంలో ఇంకా నేను ఎదుగుతానయ్యా. పడిపోయానేమో, నన్ను క్షమించయ్యా అని మనం దేవుడికి మొరపెట్టుకుంటే ఆ శరీర రోగమైనా సరే మనల్ని ఏమీ చేయదు. 5వదిగా
ఆపత్కాలమున ఆయన నేనున్నాననే దేవుడు. హల్లెలూయా. మనుషుడి దగ్గరికి వెళ్ళి మనం ఎవరు చేయి చాచినా నేనున్నానులే బెదరు నీకెందుకు అని ఏ మనుషుడు అనడు. నేనున్నానులే సిస్టర్ నీకెందుకు భయపడకు అనేవాడు ఎవరు ఉండరు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన చెబుతున్నాడు నేనున్నాననే దేవుడు. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో ఫలించి మీ కుటుంబాలు మీరు కూడా దీవించి ఆశీర్వదించబడుదురుగాక. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహానతుడా, మహాగణుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, అరుపురాలు దీనరాలి నాయన నీకే స్తోత్రం. నీ దాసరాల్ని నిలవబెట్టుకొని అయ్యా నువ్వు మాట్లాడుకునే విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. అయ్యా ఇప్పటి వరకు కూడా వింటున్న ప్రతి బిడ్డలను కూడా నాయన మీరు దర్శించండి. వినబోతున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి. నా ప్రభువానికి స్తోత్రములు. దుష్టు నుంచి కాపాడండి, కీడు నుంచి తప్పించండి. శోధనలో పడకుండా నీ సన్నిధి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా ఈ విత్తనాన్ని వారి హృదయంలో ఫలింపజేయండి నా ప్రభువా. స్తోత్రములు నాయన. నీకు మహిమకరంగా నా ప్రభువా ఆ విత్తనం ఫలింపజేయడానికి సహాయం చేయండి. రక్షణ లేకపోతే రక్షణలోకి తీసుకురండి. మారు మనసులు ఏం పెట్టులు ఉంటే మారు మనసు దయచేయండి. అయ్యా నీ మేలులతో నింపండి నా ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. నీకు మొరపెట్టుగా ఈ బిడ్డలకి నా ప్రభువా నీ ఉత్తరం ఇచ్చే దేవుడు అని మాట్లాడుతున్నావు కనుక నీవే కృప చూపి సహాయం చేయమని అయ్యా మరొకసారి నీ చిత్తమైతే నా ప్రభువా నీ రాకడ ఆలస్యమైతే నా ప్రభువా మరొక అంశములు నా ప్రభువా అయ్యా నువ్వు మాట్లాడడానికి సహాయం చేయమని నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా అయ్యా నీ సేవలో ఆత్మ ఫలాలతో అభివృద్ధి చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అరుపురాలు దీనరాలు చేస్తున్న చిన్నపరాధి మీ పాసాన్ని చేర్చుకో మహిమగంతా పొందుకోమని మీ కుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన విని అడిగింది పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాము. రక్షణ కోసం ప్రార్థన చేస్తాం. గర్భఫలము కోసమైనా వివాహ విషయమైనా ఏ విషయమైనా సరే మాకు తెలియచేయండి. హృదయపూర్వకంగా మేము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. హల్లెలూయా. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన నామానికి పరిశుద్ధపరచుగాక. మీ రాజ్యం మాకు నాకు అనేకులకు వచ్చుగాక. పరలోకమందు నీ చిత్తం నెరవేర్చినట్లు భూమి యందు నీ చిత్తం నెరవేరుగాక. అనుదిన ఆహారం నేడు కూడా మాకు నాకు అనేకులకు దయచే ప్రభువా. మా పట్ల అపరాధం చేసిన వారిని మీరు క్షమించడం మా అపరాధమును క్షమించుము. దుష్టి నుంచి కాపాడి కీడు నుంచి తప్పించి శోధనలోకి తేక నీ కృప మాకు నాకు అనేకుడికి నిరంతరం ఉండునుగాక అని ప్రార్థిస్తూ రాజ్యంలో మహిమ ఘనత నీవే యుగ యుగములు పొంది ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరికీ వందనాలు. స్తోత్రం.